హలో వియర్స్, ఈ ఫోటోలో మీరు చూస్తున్నది భారతదేశానికి చెందిన ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్తలలో ఒకరైన శ్రీనివాస రామానుజన్. 1887 డిసెంబర్ 22న తమిళనాడులోని ఈరోడు పట్టణంలో శ్రీనివాస రామానుజన్ జన్మించారు. తండ్రి చీరల దుకాణంలో ఒక గుమస్తా, తల్లి గృహిణిగా ఉండేది. 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గణిత మేధావుల్లో ఒకరైన శ్రీనివాస రామానుజన్ అప్పట్లో ఇక పరిష్కారం కావు అనుకున్న అనేక సమస్యలకు అతను పరిష్కారం చూపెట్టడం చూసి గణిత ప్రపంచం నివ్వెరపోయింది. రామానుజన్ కనుగొన్న సూత్రాలు అపూర్వమైనవి, అప్పటిదాకా ఎవ్వరు గణిత ప్రపంచానికి పరిచయం చెయ్యనివి. చిన్నప్పటి నుండే శ్రీనివాస రామానుజన్కు గణితం పట్ల ఆసక్తి ఉండేది. ఆనాటి డిప్యూటీ కలెక్టర్ రామస్వామిని ఒక ఉద్యోగం కోసము శ్రీనివాస రామానుజన్ సంప్రదిస్తే అతని ప్రతిభను చూసి, అతని నోటు పుస్తకాలలోని అపూర్వమైన గణిత ఫార్ములాలను చూసి అతను ఆశ్చర్యపోయాడు. అంతటి గొప్ప విజ్ఞానికి రెవెన్యూ శాఖలో ఉద్యోగం ఇచ్చి అవమానపరచడమని భావించాడు. రామానుజన్ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన జిహెచ్ హార్డీ, మనకు ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ హార్డీ అసలు తాను గణిత శాస్త్రానికి చేసిన అత్యుత్తమ సేవ ఏదని ఎవరైనా ప్రశ్నించినప్పుడు ఈ గణిత ప్రపంచానికి రామానుజన్ను పరిచయం చేయడమే అంటాడు జిహెచ్ హార్డీ. నేనొకసారి రామానుజన్ను చూడడానికి ట్యాక్సీలో వెళ్ళాను. దాని నెంబర్ 1729. ఈ నెంబర్ చూడడానికి డల్గా ఉంది. ఇది దుశ్శకునమా అని నేను రామానుజన్ను అడిగాను అని హార్డీ పేర్కొంటాడు. కానీ రామానుజన్ ఆ మాటలు విని, ఇది చాలా ఆసక్తికరమైన సంఖ్య, 2 సంఖ్యల గణాల మొత్తాన్ని 2 వేరు విధాలుగా చెప్పగలిగే సంఖ్యల్లో ఇది అన్నింటికంటే చిన్నది అన్నాడు. దీనిని మనం రామానుజన్ నెంబర్ అని పేర్కొంటున్నాం. గణితంపై ఆయనకున్న అపారమైన ప్రతిభకు ఇది ఒక గొప్ప నిదర్శనం అంటాడు జిహెచ్ హార్డీ. ఆయన ప్రతిపాదించిన అనేక అంశాలు ఇప్పటికి కూడా అపరిష్కృతంగా ఉండడం గమనార్హం. 1920 ఏప్రిల్ 26న 32 సంవత్సరాల వయసులోనే ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళినప్పటికీ గణిత రంగంలో ఆయన చూపిన అపార ప్రతిభ ఈనాటికి కూడా స్మరణీయంగా ఉంది. 2012ను భారత ప్రభుత్వం జాతీయ గణిత శాస్త్ర సంవత్సరంగా ప్రకటించడంతో పాటు ఆయన పుట్టినరోజు డిసెంబర్ 22ను జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించి జరుపుకుంటుంది. ఇది శ్రీనివాస రామానుజన్కు సంబంధించినటువంటి విశేషాలు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.